నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దేశ ప్రధాని మోదీ 11వసారి వరుసగా ఎర్రకోట వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశాలను వారు ప్రస్తావించారు. సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే యూసీసీ అంశాన్ని ప్రస్తావిస్తూ సెక్యులర్ సివిల్ కోడ్, మామూలుగా అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటూ ఉంటాం, కానీ సెక్యులర్ సివిల్ కోడ్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. దీంతో యూసీసీ పేరుని ఏమైనా మార్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే కాకతాళీయంగా వారు మాట్లాడారు. అలాగే ఇంతకాలం గత 77 సంవత్సరాల నుంచి మనం కమ్యూనల్ సివిల్ లాను ఫాలో అవుతున్నామా అనేటువంటి మాటలు కూడా వారు మాట్లాడుతూ ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో ఇవాళ ఓవరాల్గా మోదీ యొక్క ప్రసంగాన్ని మనం ఏ విధంగా డీకోడ్ చేయొచ్చు, రాబోయే 100 రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు మోదీ సర్కార్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది, ఇవాళ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనం చర్చిద్దాం. ఈ చర్చలో నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు, అలాగే మరొక సామాజిక రాజకీయ విశ్లేషకులు పల్నాటి వెంకటరెడ్డి గారు. ముందుగా మురళీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మోదీ గారి స్పీచ్లో ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. నాకు తెలిసి ఈ యూసీసీ అనేటువంటి అంశం మీద మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ యూసీసీని కాస్త ఆయన ఈ సెక్యులర్ సివిల్ కోడ్ అని ప్రస్తావించడం జరిగింది. అంటే దీని పేరు ఏమైనా మార్చేటువంటి ఆలోచనలో ఉన్నారా, ఎలా చూడాలి మనం? రాజు గారు నమస్తే. నో అసలు మోడీ గారి ఉపన్యాసం అదొక్క విషయమే కాదు, అందులో అవుట్ రైట్ గా వారు చెప్పింది ఏంటంటే ముందు యూసీసీని తెస్తాం. ఈ యూసీసీ పైన జరుగుతున్న చర్చలో ఎవరు సెక్యులరిస్టులు, ఎవరు ఫెనటిక్ మతతత్వవాదులు అనే దాన్ని చాలా క్లియర్ గా చేశారు. ఎందుకంటే యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇది యూనిఫామ్ సివిల్ కోడే కాదు, సెక్యులర్ సివిల్ కోడ్ ఇది అనేది జనం ముందుకు తెచ్చారు. కనుక ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే కమ్యూనల్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కనుక ఇది నిజంగా సెక్యులర్ దేశం అయితే సెక్యులరిస్టులు అందరూ కూడా దేని గురించి మాట్లాడాలి? సెక్యులర్ సివిల్ కోడ్ గురించి మాట్లాడాలి. కనుక హిందూ సివిల్ కోడ్ అమల్లో ఉంది, ముస్లిం సివిల్ కోడ్ ఇంకో రీతిలో అమల్లో ఉంది. కనుక ముస్లిం సివిల్ కోడ్ పోవాలి, హిందూ సివిల్ కోడ్ రావాలి అనేది ఇవన్నీ కాదు కదా మాట్లాడుతున్నది. మోడీ గారు మాట్లాడుతున్నదే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అవుట్డేటెడ్ భాషగా ఆయన చిత్రీకరించారు ఈరోజు. యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క మరో అర్థమే సెక్యులర్ సివిల్ కోడ్. కనుక హూ ఈజ్ ట్రూ సెక్యులర్, ది రియల్ సెక్యులర్ ఫేస్ ఎవరు అనేది ఆయన చాలా స్పష్టం చేసి ప్రజలందరినీ కూడా మనము భారతీయులం అందరము ఒంటి నిండా సెక్యులరిస్టులం మనం, కనుక అందరికీ ఒకే చట్టం ఉండాలి అని, అందరికీ ఒకే కోడ్ ఉండాలి, రాజ్యాంగం ఉండాలి. దీన్ని స్పష్టం భాషను మార్చారు వారు, భాషను మాత్రం మార్చారు, స్పిరిట్ మార్చలేదు. ఆ విధంగా ఒక విషయాన్ని గట్టిగా కమ్యూనికేట్ చేస్తూ ఇందులో మరొక విషయం మనం మర్చిపోకూడదు ఏంటంటే ఈ ఎజెండా ఏదైతే ఉందో మోడీ ఎజెండాలో డెవలప్మెంట్ ఎజెండా ఒకటి అయితే, రెండోది ఎమోషనల్ పాలిటిక్స్ విషయంలో తగ్గేదే లేదు అనే విషయాన్ని కమ్యూనికేట్ చేశారు జనానికి. కనుక సంఖ్య ఏదైతే ఇప్పుడున్న సంఖ్య ఏదైతే తగ్గింది అని అంటున్నారో, మోడీ యొక్క ఏమంటామో ఆయన యొక్క సహజమైన నేచర్ అయితే అందులో మార్పు ఏమీ లేదు. నెంబర్తో సంబంధం లేని విషయం ఇది. మోడీనే కనుక అది 400 వచ్చినా 200 వచ్చినా 300 వచ్చినా నంబర్తో సంబంధం లేని విషయం ఇది. మోడీ యథావిధిగా ముందుకెళ్ళబోతున్నాడు, తన ఎజెండాను పూర్తి చేయబోతున్నాడు. 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ లేకపోతే ఇంకా ఆయన చెప్పిన మాట ఏదైతే దేశానికి ఇచ్చాడో ఈ మాట ఎక్కడ కూడా తగ్గేదేలే అని, సినిమా భాషలో చెప్పాలంటే తగ్గేదేలే అనేటువంటి ఒక మెసేజ్ ఈరోజు ఎర్రకోట నుంచి ఇచ్చాడని మాత్రం నేను చెప్పగలను. ఓకే, నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. మోదీ గారు ఆ మాట మాట్లాడిన తర్వాత, ఏది సెక్యులర్ సివిల్ కోడ్ అన్నటువంటి మాట మాట్లాడిన తర్వాత ఈ కమ్యూనల్ సివిల్ కోడ్ ఇంతకాలం మనం ఫాలో అయ్యాము అనేటువంటి మాట కూడా మోదీ గారు మాట్లాడారు. ఈ మాట తర్వాత ఆల్రెడీ విపక్షాల నుంచి కూడా కౌంటర్స్ వస్తున్నాయి. జయరాం రమేష్ కానీ లేకపోతే కొంతమంది విపక్ష నేతలు మాట్లాడడం మీరు కూడా చూసే ఉంటారు మీడియాలో. అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు మోదీ అని మాట్లాడుతున్నారు, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు మోదీ అని మాట్లాడుతున్నారు.
కమ్యూనల్ అనేటువంటి పదం వాడగానే. హౌ డు యూ రియాక్ట్? ముందుగా రాజు గారు మీకు, అలాగే ఎన్ఎస్టీ ప్రేక్షకులకి, అలాగే మురళీ మనోహర్ గారికి నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళని డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళ స్థాయిని పెంచుకోవాలని ఒక ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద పొద్దుగలుకుంటూ ముందుకు పోతా ఉంది. మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, రాజ్యాంగం మారుస్తారు, తర్వాత ఆ రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి 2 ఫ్యాక్టర్స్ తోటి పబ్లిక్ లోకి వెళ్ళి ఒక భారతీయ జనతా పార్టీని డీఫేమ్ చేయడానికి ట్రై చేశారు. కొంత జరిగింది వాళ్ళు, ఎందుకంటే కొన్ని అబద్ధాలు కూడా నిజాలుగా మాట్లాడి చెప్పే క్రమంలో కొంతమంది విన్నారు కాబట్టి ఆ 99 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఏ విధంగా ఏ డిసిషన్ తీసుకున్నా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు ఉండరు. ఎందుకంటే రేపు ఇవన్నీ సంస్కరణలు తీసుకొచ్చినట్లయితే ఏదైతే కమ్యూనల్ సివిల్ కోడ్ ఎప్పటి నుంచో అయితే అమల్లో ఉందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కదా ఇదంతా కూడా పెంచి పోషించింది. ఇప్పుడు దాకా మరి ఒక సెక్టర్ ని కూడా ఇంత స్థాయికి, ఇంత పెద్ద నెంబర్ తీసుకొచ్చింది వాళ్ళ ఓట్ బ్యాంకుని కాపాడుకోవడానికి కదా. సో దాని నుంచి, ఎందుకంటే ఇప్పుడు హిందూ ప్రజానికం కూడా చాలా మంది చాలా లాస్ అవుతా ఉన్నారు దీనివల్ల. సో డెఫినెట్ గా యూసీసీని అమలు చేయాల్సిన బాధ్యత డెఫినెట్ గా తీసుకుంటారు. మోదీ గారు ఎప్పుడైతే ముందు 10 years నుంచి ఏదైతే చెప్తూ వస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన టైం ఇప్పుడు దగ్గరికి పడదు. ఎందుకంటే అంటే ఏమైనా పేరు మార్చేటువంటి అవకాశం ఉందా? అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఈ సెక్యులర్ అనేటువంటి పదం వాడడం ద్వారా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా అంటున్నా. అవకాశం కాకుండా కూడా ఇప్పుడు వాళ్ళకి తెలుసండి, ఎందుకంటే వాళ్ళు కమ్యూనిటీ సివిల్ కోడ్ ని ఫాలో అవుతారని తెలుసు వాళ్ళకి. అది ఎందుకంటే దాన్ని సెక్యులర్ గా మారిస్తే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందనో భయం తోటి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ. అందుకే జయరాం రమేష్ కానీ మిగతా వాళ్ళు కానీ రకరకాల మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు పదే చెప్పుకుంటారు కదా, వాళ్ళు పదే చెప్పుకుంటారు మేము సెక్యులరిస్టులం, మాట వస్తే ఆ పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. సో అది ఎప్పుడైతే మోదీ గారి నోటి నుంచి వచ్చిందో ఆ అస్త్రాన్ని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నట్టు అవుతుందా? డెఫినెట్ గా. ఎందుకంటే సెక్యులరిస్టులు అనే పదము వెనకాల రకరకాల పరిణామాలు జరిగినాయి చెప్పాలంటే. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కూడా మేము సెక్యులరిస్టులు అని చెప్పుకుంటూనే ఈ రకరకాలుగా ఇది భారతదేశ ప్రజలను తప్పుదో పట్టించారు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు డెఫినెట్ గా ఆ సెక్యులరిజం ఏంటో భారతీయ జనతా పార్టీ రేపొద్దున మోడీ గారు ఈ విధానంలో చూపించే అవకాశాలు ఉంటాయి. 1 కాదు 2 కాదు, ఏవైతే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచారో అవన్నీ కూడా ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి డెఫినెట్ గా యూనిఫామ్ సివిల్ కోడ్ ని ముందుకు తీసుకెళ్తారు, దాన్ని అమలు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి కాకుండా 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, ఎందుకంటే దానివల్ల లక్షల కోట్ల మన భారతదేశ ప్రజల సొమ్ము అది అనవసరంగా ఖర్చు అవుతా ఉంది. సో దాన్ని 1 ఎలక్షన్ 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొస్తే డెఫినెట్ గా వాటిని సేవ్ చేయొచ్చు. దాన్నే భారతదేశ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ లో కానీ ఖర్చు పెడితే రేపొద్దున 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ఇవన్నీ కూడా చేరుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మోడీ గారు ఇంకొక మాట కూడా చెప్పారు, వికసిత్ భారత్ గురించి క్లియర్ గా చెప్పారు. 2047కి ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించాలి అని చెప్పేసి. ఆ సాధించాలంటే కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ లక్ష్యాలు ఉంటాయి. ఒక 2 నిమిషాలు నాకు టైం ఇస్తే డెఫినెట్ గా చెప్తాను. ఒక విజన్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీ కానీ డెవలప్డ్ నేషన్ కానీ 2047కి ఫస్ట్ ప్లేస్ లో ఉండాలంటే ఒక ప్రాస్పరస్ భారత్ అంటూ కంపల్సరీ కావాలి. దానికి ఒక డెవలప్మెంట్ మంత్రం, అది మోదీ గారు అలాని చెప్పారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. అది ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అందరికి కూడా. దాంతో పాటుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వికసిత్ భారత్ 2047 అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రోజున భారత్ ముందు చాలా సవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అవకాశాలు ఉన్నాయి, సవాళ్ళు కూడా ఉన్నాయి. సవాళ్ళు ఏమున్నాయి మీ అంచనా ప్రకారం? కొన్ని విషయాలు చెప్తాను నేను. సో దాంట్లో భాగంగా డెమోక్రసీ, డైవర్సిటీ ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకుంటూ దెన్ విల్ హావ్ టు రీచ్ సబ్కా ప్రయాస్. బేసిక్ గా ఇది డెవలప్డ్ ఇండియా. దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే మొన్న రీసెంట్ గా నీతి ఆయోగ్ కూడా చెప్పింది అనమాట. బేసిక్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ అట్లీస్ట్ 7 to 10% కన్సిస్టెంట్ గా ఫర్ ద నెక్స్ట్ 20 to 30 years తీసుకెళ్ళాలి.
రెండవది ఏదైతే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉందో, మిడిల్ ఇన్కమ్ ట్రాప్ ఏదైతే ఉందో దాన్ని హై ఇన్కమ్ గ్రూప్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అది తీసుకెళ్ళినప్పుడే మన 2047 ఏదైతే డెవలప్డ్ ఇండియా అనేది భారత్ అనేది మనకి సిద్ధిస్తుందని చెప్పి రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే లో ఇన్కమ్ గ్రూప్ నుంచి మిడిల్ ఇన్కమ్ చాలా ఈజీ, కానీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి హైయర్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని కొన్ని గైడ్ లైన్స్ కూడా రూపొందించారు ఇది నీతి ఆయోగ్ వాళ్ళు. సో దాంట్లో ముఖ్యంగా ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో మన దగ్గర ఇప్పుడు $2,392 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది కాబట్టి దాన్ని $80,000 కి తీసుకెళ్ళాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటే డెఫినెట్ గా అది దానికి మన 2047 కి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది 30 ట్రిలియన్ ఎకానమీ కోసం. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర $14,000 ఉంది. దానికంటే ఎక్కువగా మన భారత్ లో $18,000 తీసుకుపోతే డెఫినెట్ గా వీ కెన్ అచీవ్ ది వికసిత్ భారత్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అలాగే ఏదైతే జీడిపి ఉందో ఇప్పటికి ఆ జీడిపి కూడా దగ్గర ఇట్ హ్యాస్ టు గ్రో ఆల్మోస్ట్ 9 times టు రీచ్ ది $30 trillion. ఇప్పుడు ఫర్ టైమ్ బీయింగ్ ఇప్పుడు $3.36 trillion ఎకానమీ మన భారత్ది. సో అదే విధంగా ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పినట్టుగానే అది 8 times పెరగాల్సిన అవసరం ఉంది. సో అట్లా దాంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ యూత్ చాలా చాలా ఇంపార్టెంట్. మన భారత్ లో చెప్పాలంటే దగ్గర 50% ఆఫ్ ద యూత్ లెస్ దెన్ 25 years. అది ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు ది వరల్డ్ పాపులేషన్ ఆఫ్ యూత్. సో ఈ విధంగా చూస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ అన్ని కూడా మనం డెఫినెట్ గా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ఓపెన్ చేసి ఈ యూత్ అందరికి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి బాధ్యత మన జాబ్లు ఇస్తే మాత్రం డెఫినెట్ గా చేరుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే హెల్త్ ఫ్రంట్ లో మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్మోస్ట్ 84 years. సో అది దట్స్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ చెప్పాలంటే. తర్వాత రెండవది ఏంటంటే 4 కోర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ కోర్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసింది నీతి ఆయోగ్. ఏంటంటే దాంట్లో ఒకటి ఛాలెంజెస్ క్యాపబిలిటీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, తర్వాత R&D సెక్టర్ కానీ, లాజిస్టిక్స్ సెక్టర్ కానీ, వీటిలలో ఏదైతే మనం కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేస్తామో డెఫినెట్ గా దేశ ప్రజలకి అఫోర్డబిలిటీ కానీ సస్టైనబిలిటీ కానీ పెరుగుతుంది కనుక డెఫినెట్ గా వీ కెన్ అచీవ్ 2047 డెవలప్డ్ భారత్ అనేది ముఖ్యంగా మనకు కనబడతా ఉంది. ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ లో పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది చేస్తే మాత్రం డెఫినెట్ గా వీ కెన్ గో హెడ్ టు అచీవ్ ది వికసిత్ భారత్. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని గోల్స్ ఉన్నాయి, దగ్గర ఒక 15 గోల్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ చెప్తాను నేను. ఓకే చర్చలో జాయిన్ అయ్యారు కప్పర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు. ప్రసాద్ గారు నమస్తే. ప్రసాద్ గారు మీరు హారిజాంటల్లో ఒకసారి పెట్టండి, మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ప్రధాని మోదీ గారు ఈరోజు ఏం మాట్లాడారో క్లుప్తంగా ఒకసారి చూద్దాం యూసీసీ గురించి. बड़ा वर्ग मानता है और मेरे प्यारे देशवासियों, हमारे देश में सुप्रीम कोर्ट ने बार बार यूनिफॉर्म सिविल कोड को लेकर जो चर्चा की है, अनेक बार आदेश दिए हैं, क्योंकि देश के एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है कि जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है, भेदभाव करने वाला सिविल कोड है। ऐसे सिविल कोड से जब संविधान के 75 वर्ष मना रहे हैं और संविधान की भावना भी जो हमें कहती है करने के लिए, देश की सुप्रीम कोर्ट भी हमें कहती है करने के लिए, और तब जो संविधान निर्माताओं का सपना था उस सपने को पूरा करना हम सबका दायित्व है। और मैं मानता हूं इस गंभीर विषय पर देश में चर्चा हो, व्यापक चर्चा हो, हर कोई अपने विचारों को लेकर के आए और उन कानूनों को जो कानून धर्म के आधार पर देश को बांटते, जो ऊंच नीच का कारण बन जाते हैं, ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है। और इसलिए मैं तो कहूंगा
अब समय की मांग है कि देश में एक सेक्युलर सिविल कोड हो। हमने कम्युनल सिविल कोड में 75 साल बिताए हैं, अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा और तब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं, सामान्य नागरिक को जो दूरी महसूस होती है, उससे हमें मुक्ति मिलेगी। मेरे प्यारे देशवासियों, ఎస్ ప్రధాని మోదీ ఈరోజు మాట్లాడినటువంటి అంశాల్లో యూసీసీ గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారో మనం విన్నాం. చర్చలో జాయిన్ అయ్యారు ప్రసాద్ గారు, కప్పర ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు వినబడుతోందా? ప్రసాద్ గారు వినబడుతోందా? ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే, మురళి గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరికీ తెలిసినటువంటి విషయమే, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇవాళ మోదీ గారు చాలా సంస్కరణల గురించి మాట్లాడారు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు, అలాగే లా రిఫార్మ్స్ గురించి కూడా మాట్లాడారు, చాలా టార్గెట్స్ గురించి మాట్లాడారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపక్షాలని స్వపక్షాలని అందరినీ ఒప్పించగలిగేటువంటి పరిస్థితి ఉన్నదా? చేయగలుగుతారా? అంటే జిఎస్టి ఎవరు చేయలేని జిఎస్టి మోడీ ప్రభుత్వం చేయగలిగింది. అన్ని పార్టీలను కలుపుకుపోయింది, అందరూ ముఖ్యమంత్రులను కలుపుకెళ్ళింది. దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కలిసి వచ్చి జిఎస్టి సాధించిన రికార్డు మోడీ ప్రభుత్వానికి ఉంది కనుక యూసీసీ కూడా అది సాధ్యం. ఇంకోటి మోడీకి ఉన్న ఒక పెద్ద ఇదేమంటే, ఆయనకున్న లేబుల్ ఏంటంటే ఎవరు చేయలేని పని ఆయన చేస్తాడు కనుక ఇది కూడా చేస్తారు. ఆ విశ్వాసం ప్రజల్లో ఉంది. రాజకీయ నాయకుల పైన ఒత్తిడి కూడా ఉంది. ఆయన ఈరోజు ఉపన్యాసంలో ఎర్రకోట నుంచి చాలా బలమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఒకవైపు సుప్రీంకోర్టు కోరుతుంది, రిపీటెడ్ గా చెప్తుంది యూసీసీ కావాలి, ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో. ఇంకోవైపు మీరు దేశాన్ని విభజించే నాయకులంతా కూడా కులం పేరున మతం పేరున రాజకీయాలు మాట్లాడుతున్నారు కనుక ఇప్పుడు మరి సెక్యులరిజమే లేకపోతే ఈ దేశం అనగలదు, ఉండలేదు కనుక సెక్యులరిజమే ప్రధానం అంటున్నారు కనుక మీరు నిజంగా సెక్యులర్ వాదులైతే సెక్యులర్ కోడ్ ను తీసుకురావాలి కదా అని ఒక అఫెన్సివ్ మోడ్ లో మోడీ వెళ్తున్నారు. అఫెన్సివ్ లో వెళ్తున్నప్పుడు అంతకన్నా అంటే ఆయనకు ఒక ఐడియాతోనే వెళ్తుంటారు. బహుశా ఒక కంపల్సివ్ స్థితిలోకి ఎవరిని బెగ్ చేయడమో లేకపోతే ఇది చేయడమో పద్ధతిలో కాకుండా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే మోడీ వెళ్తున్న తీరు చూస్తే ఎక్కడ కూడా బలహీన పడ్డాడు, నంబర్ తగ్గింది కనుక ఇప్పుడు ఒక డిఫరెంట్ మోడీ లా కనిపించడం లేదు. తన ఎజెండాను ముందు పెట్టాడు, ప్రజల ముందు పెట్టారు. ఎవరు నిజమైన దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు, ఎవరు సెక్యులర్ వాదులు, ఎవరు కులతత్వవాదులు, కులవాదులు, మతవాదులు, ఇది తేల్చే పనిలో ఉన్నారు మోడీ గారు. కనుక దిగండి, మీరు కులగణన కావాలి, ఆ గణన కావాలంటున్నారు కదా, కమాన్ దాన్ని కౌంటర్ చేస్తున్నారు మోడీ గారు ఇప్పుడు. కనుక వీక్ గా బలహీన పడ్డ మోడీ కాదు ఇతను. మోడీ ఈజ్ ఆల్వేస్ మోడీ అనే ప్రెజెంటేషన్ ఈ యొక్క ఎర్రకోట నుంచి. ఇంకోటి మనం మర్చిపోకూడదు, ఎర్రకోట నుంచి మాట్లాడిన ఏ మాట అయినా కూడా చాలా సీరియస్ మోడీ గారికి. అది పర్టికులర్ గా ఏదో ఆషామాషిగా తీసుకున్నది కాదు. ఎర్రకోట మీద ఆయన ఏం మాట్లాడినా కూడా దాని చాలా ఒక ముందస్తు సంకేతంలానే ఉంటుంది. అది మనం గడిచిన స్పీచెస్ అన్ని కూడా మనం చూస్తే ఇది 11వ వరుసగా ఆయన మాట్లాడడం. సో దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. 10 times మాట్లాడిన దాంట్లో మనం తీసుకున్నట్టయితే అక్కడి నుంచి మాట్లాడడం అంటే ఇక్కడ అమలు పరచడానికే అని అర్థం. ఏ రోజు కూడా ఆషామాషిగా మాట్లాడి పొలిటికల్ ఉపన్యాసాలు చేయలేదు ఆయన. రేపు తన ప్రభుత్వం తీసుకుపోయే చర్యలను అన్నింటినీ అక్కడి నుంచి ప్రకటించారు. కనుక దేశాన్ని శుభ్రం చేస్తానని అక్కడి నుంచి చెప్పారు, మహిళా గౌరవాన్ని కాపాడుతానని అక్కడి నుంచి చెప్పారు. అది చేసి చూపించారు. ఎవరు చేయలేంది ఆయన చేసి చూపించారు. గాంధీ స్వయంగా స్వచ్ఛ భారత్ కోసం క్యాంపెయిన్ చేశారు, రైల్లో తిరుగుతూ క్యాంపెయిన్ చేశారు, దేశం తిరిగి క్యాంపెయిన్ చేశారు. కానీ ఈ దేశ ప్రజల
మైండ్ ఆయన మార్చలేకపోయాడు. శుచి శుభ్రత అనే సందేశాన్ని తీసుకోలేకపోయాడు గాంధీ గారు. కానీ అదే గాంధీ అద్దాలను చూపించి గాంధీ సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లారు. ఈరోజు స్కూల్ గర్ల్ కూడా చాక్లెట్ ర్యాపర్ ను కింద వేయడం లేదు. అలాంటి ఒక మార్పును, ట్రాన్సిషన్ ఏదైతే అంటామో, ప్రజల యొక్క మూడును మార్చగలిగిన సత్తా మోడీకి మాత్రమే ఉంది. కనుక ఎర్రకోట నుంచి మాట్లాడే మాటకు అంత వాల్యూ ఉంది. 140 కోట్ల మంది యొక్క మనోభావాలను, వాళ్ళ ఆలోచన తీరును మార్చి శుచిని, శుభ్రతను సాధించారు. దేశం శుభ్రంగా లేదు, ఇప్పుడు మైండ్ శుభ్రమైంది అందరూ. దాని అవసరాన్ని ఆయన ఫీల్ చేసేటట్టుగా చేశారు. అందుకే రేపు రాబోయే రోజుల్లో సెక్యులర్ సివిల్ కోడ్ అవసరము అని ప్రజలతో చెప్పిస్తారు మోడీ. కనుక వాళ్ళకు ఒక తప్పని పరిస్థితి, ఒక దీన్ని క్రియేట్ చేయగలడు మోడీ. అందుకే నేను అంటున్నాను, ఆషామాషిగా అన్న మాట కాదు ఇది. ఇది అమలు అయ్యేటువంటి విషయం ఇది. కనుక ఏమంటాము, నయానా బయానా అంటాము ఇంగ్లీష్ లో, బై హూక్ ఆర్ క్రూక్ చేయించేటువంటి సత్తా మోడీకే ఉంది. యూసీసీ ఆ విధంగా రంగంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.